ఇప్పుడు విజయవాడ సిటీ అంతా కూడా ప్లకార్డ్స్ తో నిండిపోయింది. ఎక్కడ చూసినా స్వాగతం సుస్వాగతం ప్రధాని నరేంద్ర మోదీ అని చెప్పేసి ఇక్కడ అన్ని ప్లకార్డ్స్ తో ఉన్నాయన్నమాట. పెద్ద పెద్ద బ్యానర్స్ కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క అన్నట్టుగా ఉండబోతుంది. ఎందుకంటే ఇప్పుడు పీపుల్స్ రాజధానిగా అమరావతిని అనౌన్స్ చేసిన తర్వాత మళ్ళీ శంకుస్థాపన ప్రోగ్రాం పెట్టారు కాబట్టి దీనిపైన ఎన్నో ఆశలున్నాయి వచ్చే వాళ్ళకి. కానీ దూర ప్రాంతాల నుంచి చాలా మంది జనం దీంట్లో పాల్గొనడానికి వస్తున్నారు. దానికి సంబంధించి ప్రకాశం బ్యారేజ్ మెయిన్ మార్గం అన్నమాట. ఎట్లా చూసుకున్నా సభ ప్రాంగణానికి వెళ్ళడానికి మొత్తంగా 3 మార్గాలు ఉన్నాయి. ఆ 3 మార్గాల్లో ప్రకాశం బ్యారేజ్ వన్ ఆఫ్ ద మెయిన్ అని కూడా చెప్పుకోవచ్చు. ఈ ప్లేస్ నుంచి చాలా వెహికల్స్ అన్ని కూడా వెళ్ళబోతున్నాయి. అండ్ ట్రాఫిక్ కి సంబంధించి ఎలాంటి ఆటంకం కలగకుండా ఇలాంటి ఎమర్జెన్సీ పరిస్థితుల్లో అంబులెన్స్ లు అలాంటివి వెళ్లాలన్నా కూడా లా అండ్ ఆర్డర్ ఆల్సో ట్రాఫిక్ వాళ్ళు కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఆల్రెడీ ట్రాఫిక్ ఆంక్షలకి సంబంధించి మనకి ఏమేమి ఉన్నాయో అన్ని తెలుసు. కాకపోతే లా అండ్ ఆర్డర్ కి సంబంధించి ఎలాంటి ఆంక్షలు ఉన్నాయి, ఒకవేళ లా అండ్ ఆర్డర్ కి సంబంధించి ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తే ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అనేవి మనం సిఐ గారితో మాట్లాడదాం. హలో అండి. సో ఇక్కడ ఎలాంటి ఆంక్షలు ఉన్నాయి శ్రీను గారు? ఈ రోజు ఈ ప్రకాశం బ్యారేజ్ పైన ఓన్లీ మీటింగ్ ప్లేస్ కు వెళ్లే విఐపీస్ అఫీషియల్స్ వరకు మాత్రమే ఈ బ్యారేజ్ మీద ఎలా ఉంది. హెవీ వెహికల్స్, ఆటోస్, గూడ్స్ వెహికల్స్ అన్ని కూడా వారధి మీద గాను అదే విధంగా వెస్ట్ బైపాస్ మీద గాను వెళ్ళవాలని ఆంక్షలు ఉన్నాయి. దీంతో పాటు టైం టు టైం ఏదైనా ఇన్స్ట్రక్షన్స్ ప్రత్యేకంగా ఉంటే కూడా ఇంకా అవి ఇంప్లిమెంట్ చేయబడతాయి. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ కి సంబంధించి ఇక్కడ ఎంత మంది విధుల్లో ఉన్నారు సార్? ఈ ఒక్క పాయింట్ లోనే 15 మంది విధుల్లో ఉన్నామమ్మా. అదే విధంగా ఈ బ్యారేజ్ పైన కూడా డైనమిక్ గా అవసరాన్ని బట్టి డ్యూటీని నిర్వహించడానికి మా స్టాఫ్ సిద్ధంగా ఉన్నారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు సార్? చాలా ఎండగా ఉంటుంది, స్టాఫ్ ఎక్కువగా ఉన్నారు, జనాలు ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇవన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ఎలాంటి మినిమం జాగ్రత్తలు తీసుకున్నారు? సిబ్బంది అందరికీ కూడా దీని సందర్భంగా ఈ బందోబస్తులో వాళ్ళకి అవసరమైన వాటర్, మజ్జిగ, అదేవిధంగా ఫుడ్ వాళ్ళకి పాయింట్లోనే ఇవ్వడం జరుగుతూ ఉంది. అన్ని ప్రికాషనరీస్ కూడా హెల్త్ డిపార్ట్మెంట్, మున్సిపల్ అండ్ పోలీసు కూడా కంబైన్ గా వాళ్ళు ఏర్పాట్లు చేయడం జరిగింది. సార్ లా అండ్ ఆర్డర్ కి సంబంధించి ఎలాంటి ఏమన్నా మీకు ప్రీవియస్ గా కొన్ని సందర్భాలు జరిగే ఉంటాయి కాబట్టి అలాంటివి ఇక్కడ ఏమన్నా జరిగితే ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అప్పటికప్పుడు క్విక్ యాక్షన్ తీసుకోవాలి కాబట్టి ఒక సందర్భాన్ని వివరించండి సార్. ఏదైనా ఈ ప్రస్తుత కాలంలో హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారి యొక్క ప్రోగ్రాంకి ఎవరైనా యాజిటేషన్స్ అవి చేసేది ఉంటే కనుక వెంటనే అటువంటి వాళ్ళని ప్రివెంట్ చేయడానికి రిజర్వ్ ఫోర్స్ రెడీగా ఉంది. దీనికి సంబంధించి కూడా ఎక్కడికక్కడికి ఎస్బీ సిబ్బంది కూడా మఫ్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలను కూడా ఎప్పటికప్పుడు మాకు కమ్యూనికేట్ చేస్తా ఉన్నారు. అన్ని జాగ్రత్తలు కూడా ఏదైనా యాక్షన్ సంబంధించి ఉంటే కూడా డైనమిక్ గా మేము అంతా కూడా యాక్షన్ చేస్తాం. థ్యాంక్ యూ సార్. సో చూసుకున్నట్లయితే ఆంక్షలు అయితే చాలా గట్టిగా ఉన్నాయని చెప్తున్నారు. లా అండ్ ఆర్డర్ కి సంబంధించి ఒకవేళ ఎవరైనా వచ్చి ఎలిగేషన్స్ చేయడం, ప్రొటెస్ట్ చేయడం అలాంటివి జరిగినప్పుడు చాలా క్విక్ యాక్షన్ తీసుకోవాలి. ఆల్సో ట్రాఫిక్ కి సంబంధించి క్రౌడ్ కానీ వచ్చే విఐపీలకు కానీ ఎటువంటి ఆటంకం కలగకూడదు కాబట్టి దానికి సంబంధించి అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్నారు. సో ప్రస్తుతం అయితే మనం ప్రకాశం బ్యారేజ్ దగ్గరే ఉన్నాం కాబట్టి మొత్తం పసుపుమయంగా ఉంది. హోల్ సిటీ అంతా కూడా పసుపుమయంగా ఉంది. ఎందుకంటే ఎన్డీఏ కూటమి వచ్చిన తరువాత ఈ ముగ్గురు కలిసిన తరువాత ఆల్రెడీ ఒక సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. అంతకు ముందు ఉన్న అంటే గత ప్రభుత్వం 3 రాజధానులు అని చెప్పేసి చెప్పడం వల్ల చాలా మంది ఎంతో డిస్కరేజ్ ఫీల్ అయ్యారు అండ్ డిస్కంఫర్ట్ ఫీల్ అయ్యారు. ఆ తర్వాత ఇప్పుడు ఈ అమరావతి రాజధాని అని తెలిసిన తర్వాత పెద్ద సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. దానికి తోడు ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఇక్కడికి రాబోతున్నారు కాబట్టి ప్రధానమంత్రి వచ్చే వరకు కూడా ఈ ఆంక్షలు ఉంటాయని చెప్పేసి ట్రాఫిక్ అండ్ లా అండ్ ఆర్డర్ కలిసి పనిచేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. మొత్తంగా ఈ 3 ఏవైతే ప్రధాన మార్గాలు ఉన్నాయో అంటే సభా ప్రాంగణానికి వెళ్లే 3 ప్రధాన మార్గాలు ఉన్నాయో అక్కడ అన్ని చోట్ల కూడా లా అండ్ ఆర్డర్ ప్లస్ ట్రాఫిక్ ఇద్దరు కలిసి పనిచేస్తున్నారని, కనీసం అంటే బేసిక్ ప్రికాషన్స్ కూడా మేము ఫాలో అవుతున్నామని కూడా చెప్తున్నారు. ఈ రోజు వెదర్ కూడా బాగుండడంతో చాలా మంది జనం వచ్చే ఛాన్స్ కూడా ఉంది కాబట్టి అక్కడ సభా ప్రాంగణం దగ్గర వాతావరణం ఎలా ఉంది అండ్ అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయో అక్కడికి వెళ్లి చూద్దాం.